ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మంచిదమ్మా. మీరు కూడా అందరూ బాగున్నాం మమ్మీ అని చెప్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా బాగున్నాం. చిన్నపిల్లలకి బాగాలేదమ్మా, మా జస్లిన్కి, మా విన్స్కాకి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. జ్వరాలు, భయంకరంగా ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్. దేవుడు ఆ బిడ్డలు ముట్టేటట్టుగా ప్రార్థన చేయండి. ఓకే, మంచిది. ఈరోజు దేవుడు మనకి మాట్లాడుతున్న వాగ్దానము హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, హబక్కూకు ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు అంటే, నిజంగా ఏమి లేకపోయినా పర్వాలేదంట కదా. ఏంటి? ఏమి లేకపోయినా పర్వాలేదు, నిజమే. మనం లేకుండా ఉండేవాళ్ళం కాదు, మనకు లేకుండా చేసేవాడు కాదు మన దేవుడు. మనము అడగకముందే మన అక్కర్లు తీర్చేవాడు ఆయన కదా. మనము అడగకముందే చెప్పండి, మన అక్కర్లన్నీ మన దేవదేవుడే తీరుస్తాడు. అలాంటి ఆ దేవుని యొక్క సన్నిధిని మనతో ఉండగా నిజంగా అయినా సరే ఆయన అంటున్నాడు, నా అంజూరపు చెట్లు పూయకుండినను కదా. అంజూరపు చెట్టు పూయకుండిన పూస్తుంది, ఖచ్చితంగా పూస్తుంది. అంజూరపు చెట్టు ఉందంటేనే పోస్తుంది, అంజూరపు కాయలు ఇస్తుంది. ఒకవేళ అలాంటివి కాయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఫలిస్తే కదమ్మా. ఎప్పుడైనా ద్రాక్ష చెట్టు ఫలించుకుని ఉండదు. ఈ సంవత్సరం ఫలించకపోయినా వచ్చే సంవత్సరమైనా ఖచ్చితంగా మనకి ఫలిస్తుంది. ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, తర్వాత గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. ఎందుకుండవు చెప్పండి? లేకపోయినా అనండి అంతే. ఉంటాయని కాదు, ఆయన ఉండవు అని చెప్పట్లేదు. లేకపోయినను ఉండినను. ఎందుకంటే ఒకవేళ ఏమి నా జీవితంలో లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, దేవుని యందు ఆనందించెదను. ఏమున్నా ఏమి లేకపోయినా నా జీవితంలో ఎక్కడ ఒకవేళ కానీ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఒక చెట్టు ఉంది అంటే అది ఖచ్చితంగా కాయ కాస్తుంది కదా. మన ప్రార్థన జీవితం ఉంది అంటే తప్పకుండా మన దేవుడు మన యొక్క ప్రార్థనను వింటాడు, ఆలకిస్తాడు, కార్యము జరిగిస్తాడు. ఆయన తప్పకుండా మనల్ని అయితే విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్పండి, మనల్ని అయితే విడిచిపెట్టే దేవుడైతే మన దేవుడు కాదు. స్తోత్రం. అయినా ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా మనకి ఈ అర్థం ఏంటంటే, ఏది జరిగినా జరగకపోయినా కదా, ఏది త్వరగా జరిగినా జరగకపోయినా, ఏది మన జీవితాల్లో ముందుకొచ్చినా రాకపోయినా, మనము మన నిరీక్షణ మన దేవుడై ఉన్నాడు. మన విశ్వాసం మన దేవుడై ఉన్నాడు కదా. మన యొక్క బాధ, వేదన అంతా కూడా మన దేవాతి దేవుడై ఉన్నాడు. అందుకనే మనం ఏం చేయాలంట? నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఏంటంట? సంతోషిస్తున్నా. మనలను రక్షించిన దేవుడు. అందుకే అంటాడు దానియేలు, చూడండి, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అంటే మనందరి జీవితాల్లో కార్యము చేయుటకు సమర్థుడు. కానీ ఒకవేళ చెయ్యలేకపోయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, మా దేవుడు మమ్మల్ని ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించకపోయినా పర్వాలేదు, మా దేవుడి దగ్గరికి మేము వెళ్ళిపోతాం, మా దేవుణ్ణే సేవిస్తాం, వేరే మిమ్మల్ని మాత్రం మేము సేవించం, మీరు ఎన్ని చేసినా సరే అని ధైర్యంగా చెప్పగలిగిన దానియేలులాగే ఈ హబక్కూకు కూడా చెప్తున్నాడు. మరి ఈ హబక్కూకు చెప్పినట్టుగా మనం కూడా చెప్పాలి. ఏమని చెప్పాలి చెప్పండి? శోధన వచ్చినా ప్రభువా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా,
కార్యం జరగకపోయినా ఆలస్యమైన నా దేవుని యందు మాత్రమే నేను ఆనందిస్తున్నాను. నా దేవుని యందు మాత్రమే నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నన్ను రక్షించి, నాకు రక్షణ ఇచ్చి, నా కుటుంబాన్ని పైకి లేపి ఇప్పుడు వరకు తోడుగా ఉండి ఎన్నో ఫలభరితమైనటువంటి కార్యాలను చూసిన నా దేవుడు, ఆయన ఇచ్చిన రక్షణే నాకు ఆశీర్వాదము. ఆయన ఇచ్చిన కృపే మన జీవితంలో గొప్ప అద్భుతము. ఆయన ఇచ్చినటువంటి మంచి ఆశీర్వాదమే ఆయన మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన కృప. అంతే కదా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీకు కూడా ఏమీ లేకపోయినని, జరగలేదని బాధపడబాకు. సమస్తము జరిగించేవాడైన యేసు వైపు మనం చూస్తున్నప్పుడు తప్పకుండా మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. నీ జీవితంలో చేస్తాడు, నీ బిడ్డల జీవితంలో చేస్తాడు, నీ కుటుంబ జీవితంలో కూడా మన ప్రభుని యేసు చేస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఈ ఉదయకాలమున మరి వాక్యం వింటున్న మా అందరి జీవితాల్లో ప్రభా మీరు కార్యము చేసి తండ్రి మీరే దీవించమని, ఈరోజంతా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి స్వస్థతనిచ్చి తండ్రి మీరే తోడయుండి నడిపించి దీవించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.